తెలంగాణ మహిళా కమిషన్ సింగర్ కల్పన ఆశ్రయించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆపాలని సింగర్ కల్పన కోరారు. ఆత్మహత్యాయత్నం అంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. The reason is those images are not if I can use this word, mind my words now. ఒక సీక్రెట్ పోర్నోగ్రఫీ చూడడానికి దీనికి పెద్ద తేడా లేదు. నేను బాధతో చెప్తున్నాను. యాజ్ అ మదర్, ఐఎమ్ అ వైఫ్, ఐఎమ్ అ మదర్, ఐఎమ్ అ ఉమెన్ అండ్ ఐఎమ్ అ వర్కింగ్ ఉమెన్. లెట్ వాట్ ఎవర్ బీ ద ప్రొఫెషన్, ఐఎమ్ అ వర్కింగ్ ఉమెన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఐఎమ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్. ఐ వర్క్ ఇన్ తమిళ్, తెలుగు, మలయాళం ఇండస్ట్రీ, బోత్ ది స్టేట్స్. ఇలా అనేసరికి మీరు ఎంత ఈజీగా ఒక బ్యాడ్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ చేయడానికి నేను మళ్ళీ బతికి తిరిగి రావాలన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. ప్లీజ్ దయచేసి ఒక విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకంలో నేను ఇంకోటి చెప్తున్నాను సార్, జనాలకి కావాల్సిన అవసరమైన చాలా చాలా ముఖ్యమైన పనులు, విషయాలు కావాలి వాళ్ళకి. అవి అన్నీ వదిలేసి మీడియా వాళ్ళు, మా సహోదరులు మీరు కాస్త ఈ సెలబ్రిటీస్, సినిమా పీపుల్ వెనక్క కెమెరా తీసుకుని వెళ్ళడం కాస్త ఆపండి సార్. దయచేసి అవసరమైన విషయాలు, ఎంతమంది మహిళలు ఏమో కష్టపడుతున్నారు. ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ద చైల్డ్ అబ్యూస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ? ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ద రేప్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ? తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సింగర్ కల్పన తెలంగాణ మహిళా కమిషన్ను ఆశ్రయించడం జరిగింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. సామాజిక మాధ్యమాలలోనే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా గాయకురాలు కల్పన తెలంగాణ మహిళా కమిషన్ అయితే ఆశ్రయించారు. గత కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న అసత్య ప్రచారాలను ఆపాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను అయితే కోరడం జరిగింది. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ అయితే ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యాయత్నం ఏదైతే చేశానని వార్తలు రావడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద మాట్లాడుతూ కూడా సామాజిక మాధ్యమాలలోని మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదని కూడా ఆమె చెప్పడం జరిగింది. మహిళల విషయంలో మాట్లాడేటప్పుడు బాధ్యతగా గౌరవప్రదంగా మాట్లాడాలంటూ కూడా ఆమె అయితే సూచించడం జరిగింది. ముఖ్యంగా ఆమె మహిళ అందరికీ ఈ రోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కూడా మరొక పక్క ఏదైతే ఈ కల్పనకు సంబంధించిన విషయంలో కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా కల్పన కూడా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా ఏదైతే నేరెళ్ల శారదను కూడా కలవడం జరిగింది. అలాగే ఏదైతే ఈ మీడియా అంటే మాధ్యమాల్లో వచ్చే ప్రచారాలకు సంబంధించి అడ్డుకట్ట వేయాలంటూ కూడా ఆమె అయితే కోరారు. గత కొన్ని రోజుల క్రితం ఏదైతే కల్పన ఆత్మహత్య జరిగిందంటూ కూడా ఏదైతే ప్రచారాలు అయితే జరగడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రిలో చేరిన సమయంలో కూడా ఆమె నిద్ర మాత్రలు తీసుకుని ఏదైతే ఆత్మహత్యానికి ప్రయత్నించారంటూ కూడా ఏదైతే వార్తలు అయితే రావడం జరిగింది. ఆ తర్వాత ఆమె హాస్పిటల్లో చేరిన తర్వాత ఆమె కోలుకున్న తర్వాత కూడా ఒక వీడియో విడుదల చేశారు. వాస్తవంగా తను ఎటువంటి ఆత్మహత్య చేసుకోలేదని, తనకి తన కుటుంబ సభ్యులతో ఎలాంటి కలహాలు లేవంటూ కూడా ఆమె అయితే ఆ వివరణ అయితే ఇచ్చారు. అలాగే మరొక పక్క ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో కావచ్చు, అనేక దాంట్లోనే కల్పనకు సంబంధించి అనేక వీడియోస్ కూడా విడుదలవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే తన భర్తతో విభేదాలు ఉన్నాయంటూ, తన కూతురుతో విభేదాలు ఉన్నాయంటూ కూడా అనేక వీడియోలు విడుదలవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఆశ్రయించి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అలాగే మరొక పక్క ఇటు మీడియాలో వచ్చే కథనాలని అడ్డువేయాలంటూ కూడా ఆమెనైతే కోరడం జరిగింది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.